ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు మనం ఇండియాస్ ద మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయిన ట్రూ వాల్యూ దగ్గర ఉన్నాం. ఇక్కడ సెల్ బై ట్రస్ట్ అనే నినాదంతో వీళ్ళ దగ్గర మంచి మంచి వెహికల్స్, సెకండ్ హ్యాండ్ కానీ న్యూ మోడల్ వెహికల్స్ కానీ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర అసలు ఏ మోడల్ వెహికల్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం, మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ప్రస్తుతం మనతో శివకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ట్రూ వాల్యూ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నట్టు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇప్పుడు ట్రూ వాల్యూ అనేసరికి ఆటోమేటిక్ గా ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనేది జనాల్లో వచ్చేసింది. సో మీ దగ్గర ఎలాంటి బడ్జెట్ లో కార్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి ట్రూ వాల్యూ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడానికి ఒక ముఖ్య రీజన్ ఏంటంటే, ఎవరైతే ఎక్స్చేంజ్ వెహికల్ తీసుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్సా నుంచి కానీ, ఎరీనా ఛానల్, ఎస్పీ మోటార్స్ నుంచి కానీ ఎవరైతే న్యూ కార్ తీసుకుంటున్నారో, న్యూ కార్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ కార్ ఎక్స్చేంజ్ ఇచ్చి కొత్త కార్ తీసుకోవడం జరుగుతుంది. దానిని మేము ఒక ఒక ట్రైన్డ్ ఎవల్యూటర్ చేత 376 పారామీటర్లో కార్ చెక్ చేసి యాక్సిడెంట్ అయిందా లేదా, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, వెహికల్ కండిషన్ ఎలా ఉంది అని 376 చెక్ లిస్ట్ ద్వారా చెక్ చేసి వెహికల్ మనం పర్చేజ్ చేస్తాం. అలా పర్చేస్ని దాన్ని రీఫర్బిష్మెంట్ చేయించి, అంటే యాక్చువల్గా మాకున్న ప్లాట్ఫామ్లో ఉన్న గ్రూప్లో బాడీ షాప్ నుంచి కానీ లేదా ఎగ్జిస్టింగ్ ఛానల్ కానీ ఎనీ వెహికల్, నాట్ ఓన్లీ మారుతి వెహికల్, ఎనీ వెహికల్, హోండాయ్ కానీ, చెర్వలెట్ కానీ, ఫోర్డ్ కానీ, ఆల్ వెహికల్, ఏ వెహికల్ అయితే వాళ్ళు ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ యూజ్ చేస్తున్నారో ఆ వెహికల్ మనం తీసుకొని వాళ్ళకి న్యూ కార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకున్న 2 ఛానల్స్ వచ్చి నెక్సా ఒకటి అండ్ ఎరీనా ఒకటి. నెక్సాలో బెలెనో, సియాజ్, ఎస్ క్రాస్, SL6 అలా 5 వేరియంట్స్ కి ఏ వెహికల్ అయితే ఎక్స్చేంజ్ వస్తుందో ఆ వెహికల్ మనం ఇక్కడ పర్చేజ్ చేసి రీఫర్బిష్మెంట్ చేసి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. దాన్ని డివైడెడ్ ఇంటూ కేటగిరీస్. అబౌవ్ 3 lakhs అబౌవ్ ఫర్ ఎగ్జాంపుల్ హోండా SN, ఈ వెహికల్ పాత వెహికల్ ఇచ్చేసి కస్టమర్ కొత్త వెహికల్ ఎస్ క్రాస్ తీసుకోవడం జరిగింది. ఓకే, మనం ఇప్పుడు ఇదే వేరియంట్ 2018 మోడల్ బయట పర్చేజ్ చేయాలంటే న్యూ వెహికల్ 8,50,000 వరకు అవుతుంది. దానినే మనం ఆల్ ఫీచర్స్, లో మైలేజ్ ఉంటుంది, ఏదైతే యాక్సిడెంట్ వెహికల్ కాదు అని మనం సర్టిఫైడ్ చేసుకుని ఆ వెహికల్ మనం ఓన్లీ 6 lakhs కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ కండిషన్ ఎలా ఉందండి? ఇది లో మైలేజ్ అండి. టైర్స్ ఏదైతే కంపెనీ నుంచి కాకుండా కొత్త రిపేర్స్ తో వచ్చినాయో వాటిని రీప్లేస్మెంట్ చేసుకుని అన్ని జెన్యూనిటీ. హై ఎండ్ మోడల్ అనేది లేదండి? హై ఎండ్ మోడల్ ఎంత పడుతుందండి ఇది కాస్ట్? 6 lakhs అవుతుంది. 6 lakhs కి మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటున్నారని వాళ్ళకి మీరు ఎలాంటి ప్రొవైడ్ చేస్తారు? యాక్చువల్ గా ఇప్పుడు మనకి మారుతిలో అయితే గనక సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటే మా దగ్గర వెహికల్ పర్చేజ్ చేయడం వల్ల అడిషనల్ గా 1 year వారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సెకండ్ వెహికల్ ఇప్పుడు 0 to 7 అంటే యాక్చువల్ గా టీవీ సర్టిఫైడ్ కేటగిరీ అని చెప్పి ఉంటుంది. అంటే ట్రూ వాల్యూ సర్టిఫైడ్. ట్రూ వాల్యూ సర్టిఫైడ్ అంటే యాక్సిడెంట్ వెహికల్ సర్టిఫై చేయదు, మైలేజ్ 1 lakh అబౌవ్ ఉంటే సర్టిఫై చేయదు. 0 to 7 నుండి క్వాలిటీ కండిషన్స్ ఉంటే 376 పారామీటర్లు చెక్ చేసి ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్ తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సర్టిఫైడ్ వెహికల్ అంటారు. ఇది వచ్చి హోండా అసెంట్ వెహికల్. ఈ వెహికల్ అదర్ వెహికల్, అంటే మనది కాదు, హోండాయ్ అనదర్ కంపెనీ వెహికల్. సో మనం అనదర్ కంపెనీ నుంచి కూడా ట్రాక్ తెప్పించుకొని అది అవునా కాదా, జెన్యూనిటీయే కాదా అని చెక్ చేసిన తర్వాత మాత్రం మన ఇక్కడ సోల్డ్ చేయడానికి 1 year వారంటీ ఉండదండి. ఓన్లీ టీవీ వెహికల్స్ మాత్రం 1 year వారంటీ. మారుతి వెహికల్స్, మారుతి వెహికల్ కి మేము సర్టిఫైడ్ వెహికల్ అని చెప్తాం. దానికి వారంటీ లేకపోయినా మీరు వారంటీ ప్రొవైడ్ చేస్తాం. సెకండ్, సో ఏ బ్రాండ్ కి అయితే వారంటీ ఉండదు ట్రూ వాల్యూ. ఇది వచ్చి టీవీ వెహికల్ అండి, టీవీ కేటగిరీ సర్టిఫైడ్. అంటే బ్రేజా అంటే మారుతి వెహికల్ అండ్ దట్ 0 to 7 లో ఉంది అండ్ లో మైలేజ్, నో యాక్సిడెంట్ కాబట్టి దీనికి మనం 1 year సర్టిఫైడ్ ఇస్తాం. కండిషన్ ఇది ప్రెసెంట్ వచ్చి లో మైలేజ్ అండి. వెహికల్ గుడ్ కండిషన్, ఆల్ ఇంజిన్ అన్ని చెకప్ అయిపోయి బయటకు వచ్చిన వెహికల్. ఓకే, దీని మైలేజ్ ఎలా ఉంటుందండి? మైలేజ్ 22 వస్తుంది. సో ఈ వెహికల్ కి అయితే మీకు 1 year వరకు వారంటీ వస్తుంది. ఓకే, ఎందుకంటే ట్రూ వాల్యూ సర్టిఫైడ్ అని బోర్డు ఏదైతే ఉందో, ఈ సర్టిఫైడ్ బోర్డు ఉన్న వెహికల్ కి విల్ ప్రొవైడ్ 1 year ఎక్స్ట్రా. అంటే యాక్చువల్ గా ఇప్పుడు
2020 వెహికల్ ఉంది అనుకోండి, అవును కంపెనీ వారంటీ సర్వీసెస్ 2 years వరకు సర్వీసెస్ ఉంటుంది కదా, అవును అది ఉండగా అదనంగా కూడా దాని తర్వాత 1 year మనం ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఇవన్నీ కూడా సర్టిఫైడ్ వెహికల్స్. ఇది 2016 ZXi వెహికల్, ZXi షిఫ్ట్ ZXi వెహికల్. ఇది ఫ్యూయల్ అండి, పెట్రోల్ వెహికల్, ఓకే హై అండ్ వెహికల్. ఇది ఎంత పడుతుందండి? ఇది మైలేజ్ వచ్చి 49,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది 5 lakhs బడ్జెట్. 5 lakhs బడ్జెట్. కండిషన్ ఎట్లా ఉంటుందండి? కంప్లీట్ గుడ్ కండిషన్. అంటే యాక్చువల్ గా మనం సర్టిఫైడ్ అంటేనే ఆల్మోస్ట్ లో మైలేజ్, ఆల్ పారామీటర్స్ చెక్ చేసిన గుడ్ కండిషన్ లో ఉంటేనే సర్టిఫైడ్ ఇష్యూ చేస్తాం. ఓకే టోటల్ గా మీరు కంప్లీట్ ఇంజిన్ టు టాప్ టు బాటమ్ మీకు 1 year ఏదైతే న్యూ కార్ కి ఏదైతే ఉంటుందో అలాగే మన ట్రూ వాల్యూ సర్టిఫైడ్ వెహికల్ కి న్యూ కార్ కి అదే వారంటీ అప్లికేబుల్ అవుతుంది. ఇంజిన్ సైడ్ వారంటీ ఇస్తారా మీరు? అది దేనికి అప్లికేబుల్ అవుతుంది? ఇంజిన్ సైడ్. ఓన్లీ ఇంజిన్. ఇంజిన్ సైడ్. ఇప్పుడు మనం న్యూ కార్ తీసుకున్నా సర్వీసెస్ టైం టు టైం సర్వీసెస్ చేయించుకుంటే దీనికి అలాగే 4 సర్వీసెస్ ఉంటాయి. టైం టు టైం సర్వీస్ చేసుకుని ట్రాక్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటే ఏదైతే అప్లికేబుల్ అవుతుందో సేమ్ పారామీటర్ ఇందులో కూడా ఇంజిన్ కి మీరు వారంటీ ఉంటుంది. సో వారంటీ ఇంక్లూడ్స్ అంటే 1 year లోపు ఏమేమి చేయించుకోవచ్చు? 4 సర్వీసెస్ అండి. సర్వీసెస్ లో ఏమైనా ఆయిల్ చేంజింగ్స్ అంటే మనం అది ఏదైతే ఉందో దానికి మెటీరియల్ కాస్ట్ అవుతుంది తప్ప సర్వీసెస్ అయితే ఫ్రీ. ఇది వచ్చి 2020 వెహికల్ అండి. 2020 వెహికల్. ఇప్పుడు ఇదే బడ్జెట్ లో వెహికల్ మనం కొత్తగా తీసుకోవాలంటే కనుక 9 lakhs అవుతుందండి. అప్రాక్సిమేట్లీ 895. మన దగ్గరికి వచ్చేటప్పటికి 775 విల్ ప్రొవైడ్. సో ఇంక్లూడింగ్ మొత్తం అన్ని కలిపండి. ఇప్పుడు మీరు యాక్చువల్ గా 9 lakhs మీరు ఏదైతే తీసుకుంటున్నారో దానికి అడిషనల్ గా యాక్సెసరీస్ అవన్నీ అడిషనల్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ యాక్సెసరీస్ అన్నిటితో కలిపి మేము 775 కే ప్రొవైడ్ చేస్తున్నాం. అది కాకుండా అడిషనల్ గా కంపెనీ ఏదైతే వారంటీ ఉందో అది కాకుండా అడిషనల్ గా మేము టీవీ తరపున 1 year వారంటీ ఇస్తాం. ఓకే సూపర్. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్. 2020 అంటే పెట్రోలే కాదు. ఓకే. అంటే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఉంటుంది కంప్లీట్. మనం వన్స్ డెలివరీ ఇచ్చేటప్పుడే అంటే ఒకవేళ వారంటీ అప్లికేబుల్ అవ్వాలి అంటే కనుక సర్వీస్ చేసి ఆల్ ఫ్యూయల్స్ చేంజ్ చేసి అంత వర్కింగ్ కండిషన్ ప్రకారం మనం సర్టిఫై చేసి ఇవ్వాలి. అసలు ఓన్లీ సుజుకి వేరియంట్ అయితే మీరు 1 year వారంటీ. 1 year వారంటీ. అది కూడా ఇంజిన్ సైడ్. అలా కాకుండా ఆల్ ప్రొడక్ట్ ఎసెంట్, హోండై, చెరువులెట్, ఫోర్డ్ అటువంటి వెహికల్ కి మనం వారంటీ ప్రొవైడ్ చేయం. కానీ అవి కూడా ఈ 376 పారామీటర్ చెక్ చేసి చెకింగ్ అయితే కామన్. మనం ఫస్ట్ పర్చేజ్ చేయాలంటే యాక్సిడెంట్ వెహికల్ పర్చేజ్ చేయం. ఓకే అండి. యాక్సిడెంట్ వెహికల్ అంటే తిరగబడిపోయినా ఏమైనా మేజర్ యాక్సిడెంట్స్ అయినా మేజర్ డ్యామేజ్ అయినా అండ్ దట్టు మనం అది కూడా బ్లైండ్ నమ్మం, ట్రాక్ చెక్ చేసుకుంటాం. ప్రతి కంపెనీతోని మనకి లింకప్స్ ఉంటాయి. ఈ వెహికల్ ఎంత వరకు ట్రాక్ జరిగింది, లాస్ట్ సర్వీస్ ఎప్పుడైంది, మైలేజ్ ట్యాంపరింగ్ అని మైలేజ్ ట్యాంపరింగ్ మన దగ్గర చెయ్యము. మైలేజ్ ట్యాంపరింగ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అలా అన్ని పారామీటర్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం ట్రూ వాల్యూలో ఇక్కడ పెట్టి అమ్ముతాం. అలాగే ఇందులోని ఈ బడ్జెట్ లోనే కాకుండా లో బడ్జెట్ లో కూడా మన దగ్గర వెహికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అన్ని పెద్ద బడ్జెట్ లోనే చూసారు. ఇప్పుడు మన దగ్గర మీరు చూసిన వేరియంట్ లో ఇప్పుడు అవన్నీ కూడా మాన్యువల్లే కాకుండా మన దగ్గర AMT కూడా. ఇప్పుడు కస్టమర్ టేస్ట్ ని బట్టి ఇప్పుడు మారుతూ ఉంటది. వాళ్ళు ఆటోమేటిక్ ఇప్పుడు వెళ్తున్నారు, టెన్షన్ ఫ్రీ కావాలి. సో AMT కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చి యాక్చువల్ గా 2018 మోడల్ అండి. 9 lakhs. ఇది కొత్తది ఎంత? జెడ్ ప్లస్ కొత్తది అయితే కనుక 1150 అవుతుంది. హై ఎండ్ లోనే. సో దీనికి కూడా మీకు ఆల్రెడీ ట్రూ వాల్యూ. ఇప్పుడు యాక్చువల్లీ డీజిల్ వేరియంట్ లో AMT అనేది ఇప్పుడు బయట లేదండి. డీజిల్ అంతా మొత్తం BS6 వచ్చిన తర్వాత డీజిల్ వేరియంట్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు మీరు చూపించిన వెహికల్ బ్రెజా అయితేనే ఇదైతే కానీ డీజిల్ వేరియంట్ లో మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దీనికి ఓవరాల్ అంటే ఇయర్ వచ్చేసి 2019 అంటే ఎన్ని కిలోమీటర్ జరిగిందండి? ఇది 30,000 30,000. జెన్యూన్ రీడింగ్ ఉంటది. జెన్యూన్ అండి, రీడింగ్ జెన్యూన్ ఉంటుంది. సర్వీసింగ్ ట్రాక్ అంటే అదర్ వెహికల్ కన్నా మా అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ట్రాక్ అంతా కూడా మా ట్యాబ్ లో డిస్ప్లే ఆల్రెడీ సర్టిఫైడ్ కాబట్టి 1 year వారంటీ. 1 year అడిషనల్ వారంటీ. సో హై ఎండ్ అంటే మీకు ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు ప్రిఫర్ చేయొచ్చు అంటారు? మనం 80,000 నుంచి స్టార్ట్. ఎలా అని ఏం లేదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ వర్షన్ జెన్ ఎస్టీలో ఇప్పుడు లో బడ్జెట్ లో మినిమం స్టార్టింగ్ లెర్నర్స్ ఉంటారు. లెర్నర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వ్యాగనర్ అలా ఒక బడ్జెట్ అని కాదు, మినిమం లో బడ్జెట్ నుంచి హై ఎండ్ వరకు. అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ బడ్జెట్ ని బట్టి.
అంటే మీ దగ్గర నుంచి అంటే ఒక 2 lakhs నుంచి 15 lakhs వరకు మనం వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చు. అన్ని మోడల్స్ జైలో కావచ్చు, ఇన్నోవా కావచ్చు, ఎర్టిగా కావచ్చు. మీకు ఒకవేళ మీకు ఫస్ట్ థింగ్ వన్స్ షోరూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అనుకూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాగనర్ వెహికల్ అడిగారు, మా దగ్గర ఆ టైంకి వ్యాగనర్ వెహికల్ లేదు. ఫస్ట్ మనం వ్యాగనర్ ఏదైతే కస్టమర్ ఉంటుందో, మనకు వ్యాగనర్ అంటూ మనం బయింగ్ చేయగానే ఆ కస్టమర్ కి కాల్ వెళ్తుంది. కస్టమర్ సార్ వెహికల్ వచ్చింది, మీరు వచ్చి చూసుకొని వెళ్ళండి. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బయింగ్ ద వెహికల్. సో ఈజీ ట్రాకింగ్. సో వాళ్ళకి కూడా మీరు ఫోన్ చేసి వాళ్ళ బడ్జెట్, యాక్చువల్ గా మన దగ్గర రికార్డింగ్ లో కూడా ఎలా రాస్తామంటారు, వాళ్ళ బడ్జెట్, సార్ మీరు ఎంత బడ్జెట్ నుంచి ఎంత బడ్జెట్ వరకు వెళ్తున్నారు, మీరు ఫైనాన్స్ ఫెసిలిటీ అడుగుతున్నారా, మీ సిబిల్ ఏమిటి, మీరు జాబ్ నేచర్ ఆఫ్ జాబ్ ఏమిటి, ఈ పారామీటర్లు అన్ని పెట్టుకుని ఆటోమేటిక్ గా ఆ బడ్జెట్ లో ఆ వెహికల్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెర్నర్, నాకు 50,000 లోపల వెహికల్ కావాలన్నారు. ఆ 50,000 వెహికల్ లోపల మనం ఏమైనా వెహికల్ బయింగ్ చేస్తే ఇమీడియట్ గా కస్టమర్ కాల్ వెళ్తుంది. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఒక బడ్జెట్ టార్గెట్ పెట్టుకుని ఈ బడ్జెట్ లో నాకు కారు కావాలని ఈఎంఐ ప్రాసెస్ లో అడిగారు అనుకో, మీరు ఏం ప్రిఫర్ చేస్తారు? అక్కడ సర్టిఫికేట్స్ కానీ మీకేం ప్రొవైడ్ చేయాలి? అంటే యాక్చువల్ గా ఫైనాన్స్ అయితే గనుక మినిమమ్ సర్టిఫైడ్ వెహికల్ కే ఫైనాన్స్ అవుతాయి 0 to 7 వెహికల్. అంటే ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్, ఎస్బీఐ ఉందనుకోండి 5 years లోపలనే చేస్తుంది. అలా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఉందనుకో 0 to 7 years వరకు ఫైనాన్స్ చేస్తుంది. ఏదైతే 0 to 2021 ఉందనుకోండి, 14 నుంచి 2021 లోపల ఉన్న వెహికల్ మాత్రమే ఫైనాన్స్ ఉంటుంది. ఆ వెహికల్ మాత్రమే మేము ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ బడ్జెట్ కి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, సార్ మేము ఇది వరకు ఎంత అఫోర్డ్ చేయలేము, 1,150,000 కి ఇద్దరు అఫోర్డబుల్ కదా, దానికి ఫైనాన్స్ అవసరం ఉండదు. సూపర్ అండి. నిజంగా అంటే శివ గారు, అంటే మీ దగ్గరకు వచ్చే ముందు అంటే ట్రూ వాల్యూ గురించి ఆల్రెడీ ఒక ఐడియా ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ వెహికల్స్ కానీ మీరు సర్టిఫైడ్ వెహికల్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటి గురించి కానీ, మీరు ఏదైతే 1 year వారంటీ చెప్పారో అవన్నీ కూడా నిజంగా ఒక కొత్త వెహికల్కే వారంటీ ఇస్తారు. ఎవరైనా జెన్యూన్గా ఇవ్వాలంటే, సెకండ్ హ్యాండ్ కార్కి వారంటీ ఇవ్వాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఆల్రెడీ యూజ్డ్, ముందు వాడిన వాళ్ళు ఎలా వాడారో తెలియదు. సో తర్వాత దానికి ఒక వారంటీ ఇచ్చి దానికి మనం మళ్ళీ 4 సర్వీసెస్ ఇవ్వడం అనేది కొంచెం కొత్త విషయం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈఎంఐ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా ట్రూ వాల్యూలో చాలా మంచి ఏదైతే స్కీమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చూశారు కదా, నిజంగా ఇక్కడ హై ఎండ్ కార్స్ కానీ బడ్జెట్ బట్టి, ఒక హై ఎండ్ అనే కాదు, ఒక లో ఎండ్ అనే కాదు, మీరు ఒక బడ్జెట్ పెట్టుకుని వస్తే వీళ్ళ కార్ అనేది మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో దీని అడ్రస్ కూడా ట్రూ వాల్యూ రాజమండ్రి. సో మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.